హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో నుండి మన ఛానల్ నేమ్ ఫ్లేవర్స్ బై రమ్య నుండి న్యూజిలాండ్లో రమ్య నేమ్కి చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది న్యూజిలాండ్ ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ పెట్టమంటున్నారు. సో అందుకని న్యూజిలాండ్లో ఉన్న వింతలు విశేషాలు కూడా ఈ ఛానల్ ద్వారా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్లో ఫిష్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కూడా ఈజీగా చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్టార్ట్ చేసేద్దామా మరి ఫిష్ పులుసు? ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఇలా సమానంగా ఉండే ప్యాన్ యూస్ చేయాలండి ఫిష్ పులుసుకి ఎప్పుడు, లేదంటే ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని మిక్సీ పట్టి పేస్ట్ని తీసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసి ఉల్లిపాయల పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఇది కూడా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక టమాటాని మిక్సీ పట్టి వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు, ఒక 3 స్పూన్స్ కారం ఎక్కువ పడుతుందండి ఫిష్ పులుసుకి. కారం, ఆయిల్ ఈ రెండు ఉంటేనే ఫిష్ పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఆయిల్ సెపరేట్ అయ్యాక ఫిష్ పీసెస్ వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకోండి. ఇలా అన్నీ అరేంజ్ చేశాక మూత పెట్టి 1 నిమిషం ఉంచి తీసి దాన్ని మళ్ళీ ముక్కల్ని టర్న్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ పేస్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. నెక్స్ట్ ఇందులోకి నానబెట్టిన చింతపండుని రసం తీసి వడగట్టుకుని పోసుకోవాలి. ఈ పులుసు క్వాంటిటీకి తగ్గట్టు ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మీ స్పైస్కి తగినంత గరం మసాలా కానీ ఫిష్ మసాలా కానీ వేసుకుని గరిటతో తిప్పకూడదండి. జస్ట్ అలా క్లాత్తో అటు ఇటు పట్టుకుని రౌండ్గా తిప్పి మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి పులుసు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని క్లాత్తో ఇలా మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆంధ్ర స్టైల్ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా, మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.